నమస్కారం. మనం చూస్తున్న ఈ వంతెన పేరు గురుప్రియ సేతు వంతెన. ఇది ఒరిస్సా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లాలో ఉంది. మేము తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్లోని అరకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒరిస్సా బార్డర్లో ఇది మాకు తగిలింది. దీని వివరాలు తెలుసుకోగా ఇది గురుప్రియ నదిపై నిర్మించారు. ఈ వంతెన పొడవు 910 మీటర్లు. దీని నిర్మాణం 1980వ సంవత్సరంలో చేపట్టారు. కాగా ఇది మావోయిస్టుల ప్రభావం వల్ల మరియు సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమై 2018లో దీనిని పూర్తి చేశారు. 2018లో అప్పటి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు దీనిని ప్రారంభించారు. ఇది భౌగోళికంగా విడిగా ఉన్న ప్రాంతాలను కలపడానికి ముఖ్య ఉద్దేశంతో నిర్మించారు. ఈ వంతెన వల్ల 151 కటాఫ్ గ్రామాలకు కనెక్టివిటీ దొరికింది. ఈ కనెక్టివిటీ వల్ల సుమారుగా 30,000 పైచీలకు పౌరులకు సేవలను పొందే అవకాశం దొరికింది. అలాగే సౌకర్యాల లభ్యత కలిగింది. ఈ వంతెన వ్యయం సుమారుగా 187 కోట్లు. ఈ వంతెనపై 24 గంటలు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో పహారా కాస్తున్నారు. ఎలాంటి హాని జరగకుండా, ఎలాంటి ముప్పు జరగకుండా దీన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం పూట చల్లని సమయంలో ఈ బ్రిడ్జిపై ఆగి ఇది యొక్క అందాలు ఆస్వాదించడం జరిగింది. ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. ఇది ఎంతో సుందరంగా కూడా ఉంది చూడడానికి. దీనిపై ప్రజలు రాకపోకలు ఆంధ్రప్రదేశ్ నుండి ఒడిశా 2 రాష్ట్రాల ప్రజలు సాగిస్తున్నారు. ఈ వంతెన 2 గుట్టల మధ్యన నిర్మించారు. మరియు ఈ నదిలో కూడా మధ్యన చిన్న చిన్న గుట్టలు ఎంతో అందంగా, సుందరీకరంగా, ఆహ్లాదకరాన్ని ఇస్తున్నాయి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. నమస్తే.